నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం ఎస్ లెటర్ చెప్పినప్పుడు కొంతమంది మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఒకే లెటర్లో అంటే ఒకే పేరులో 2 డిస్టర్బ్ లెటర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి కెరీర్ పరంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అగైనెస్ట్ లెటర్స్ ఎలా ఉంటాయి, నంబర్స్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించి అని చెప్పేసి అడిగారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి, ఎందుకంటే కెరీర్ ప్రతి ఒక్కరు చూసుకుంటారు కదా. ఓకే నాన్న, ఇది పెద్ద సీక్రెట్ నాన్న. ఇది ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు మాత్రమే ఉంటే, ఇది బాగా క్లియర్ తీసుకోండి. ఏఈఐఓయు ఓవల్స్, రిమైనింగ్ ఆర్ కాన్సనెంట్స్. ఒక పిలిచే పేరులో ఓవల్స్ ఐ యు మాత్రమే ఉంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏది కోరుకున్నా ఆనందంగా ఉండాలి ప్రభువా అంటే బాధలు వస్తాయి, డబ్బులో ఉండాలంటే అప్పులు వస్తాయి, ఉద్యోగంలో ఉండాలంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు. అంటే మనం ఏదన్నా అడిగినా రివర్స్ మోడ్లో వస్తుంది. ఐ అంటే 9, యు అంటే 3, సంఖ్యాబలం 12. 12ని తలకిందల జీవితం, రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్ అంట. ఈ ఐయు మాత్రం ఎవరి పేరులో ఉండకూడదు. యువరాజ్ సింగ్ మంచి ప్లేయర్, మనమంతా ముద్దుగా యూవి 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 అన్నాక ఒక యు ఒక ఐ 30 ఏళ్లకే క్యాన్సర్ బయటపడింది. మనం ఒక గొప్ప ప్లేయర్ని గేమ్ చూడలేకపోయాం. ఆఫ్టర్ దట్ ఎవరి పేర్లు అయినా సరే, అది లాస్ట్కి పులి సినిమా అంటే 100 రోజులు ఆడితే డబ్బులు వచ్చే సినిమాలు కూడా, నిప్పు సినిమా కూడా తక్కువ రోజులు చాలా నష్టాల్ని తీసిన నిర్మాతకు కానీ ప్రొడ్యూసర్ కానీ ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సో నేను చాలామంది చూశాను ఒక అయ్యూని, అంటే మామూలుగా చింటూ. సో చింటూ అనే వాళ్ళు సంపాదించి హ్యాపీగా ఉండాలి, అప్పులు అయ్యి ఇబ్బందులకు వెళ్తుంటారు. మిన్ను, మింటూ, నేనైతే రోజు చూసే ముద్దు పేర్లలో మ్యాక్సిమం పేర్లు అయ్యూ పేర్లే. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. బుజ్జి అనే పేరులో ఏ అమ్మాయి ఉన్నా 90% వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. భర్తలు అంటే అత్తింట్లో ఉండాలి, లేదు పుట్టింటికి వచ్చేయాలి. ఆ 10% హెల్త్ బాగుండదు. సో ఇక్కడ హెల్త్ ఇంపార్టెంటే అమ్మాయిలకి, పెళ్ళైనాక భర్తతో కాపురం ఇంపార్టెంటే. రెండు కూడా దెబ్బ కొడుతుంది అయ్యు. సో ఈరోజు మీకు హైదరాబాద్ చెందిన బిందుని ఒక అమ్మాయి, బిందు చౌహాన్. ఎవరు బిందు చౌహాన్ అనరు, అందరూ బిందునే అంటారు. సో ఈ అమ్మాయికి కళలు ఏమంటే, అమ్మాయి అప్పటికి బీటెక్ అయిపోయింది. అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, ఎక్కడ జాబ్ దొరకలేదు ఆ పాపకి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, అన్న మా ఫ్రెండ్స్కి నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి మంచి కంపెనీలో జాబ్లు వచ్చేసాయి. నేను పోయినప్పుడు మీరు ముందు వచ్చి ఉంటే మీకే ఇచ్చి ఉంటాము, వాళ్ళకి అపాయింట్ చేసేసుకున్నాము. సో ఎక్కడ జాబ్ రాదో ఈ పాప ఆ ప్లేస్కి వెళ్ళడము, జాబ్ వచ్చే ప్లేస్కి లక్కీ పీపుల్ అయిపోయేవారు. సో ఈమె అక్కడికి పోయినప్పటికి ఎక్కడికి పోయినా కూడా లాస్ట్కి ఏమంటే, నేను అన్లక్కీ, నాకు జాబ్ రావట్లేదు. ఇంట్లో పేరెంట్స్ ఏమంటే జాబ్ వచ్చాక ఒక 1 year 2 years మ్యారేజ్ చేసేద్దాము, అట్లా వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. ఈ పాప చిన్నగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. సో బిందు ఫ్రెండ్స్ అమ్మాయికి సజెస్ట్ చేశారు, ఇలా కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్టు, ఆయన డాక్టరు, MBBS డాక్టరు, మీరు కలవండి, ఖచ్చితంగా బ్రదర్ మీకు మంచి సొల్యూషన్ ఇస్తారు అని. సో నేను అంతకుముందు 1,00,000 మంది బిందువులు కరెక్షన్ ఇచ్చుంటాను. మ్యారేజ్ అయినాక ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది బిందువులు. చాలామంది ఏమంటే 3 నెలలు బాగున్నాం, కొట్లాట్లయినాయి, 1 year కొట్లాట్లయినాయి. నేను ఒక బిందు గురించి నా పేరెంట్స్ షాక్ అయ్యాను. సొంత మ్యాన్ రకమే ఇచ్చుకున్నారు ఆ అమ్మాయిని. పెళ్ళిలో ఆ అబ్బాయి, పెళ్ళైంది కదా, మీ అమ్మని మీ నాన్నని ఎట్లా టార్చర్ చేస్తానో చూడని వాడు, ఆ పిల్లోడు సరదాగా అన్నాడో ఏమన్నాడో, ఈ అమ్మ ఇంటికి వస్తున్న క్యాలెండర్కి తాలిబెట్టి కట్టేసి బయటకు పో, నువ్వు వెళ్ళి అక్కర్లేదు నాకు. సో అదే వాళ్ళ అమ్మోళ్ళు ఎంత అడుక్కున్నా, వాళ్ళ అత్తోళ్ళు చేదో తమాషగా అన్నాడులే అమ్మవాడు, సొంత మ్యాన్ రకం మనము, తప్పు వాడు సారీ చెప్పి అన్నా కూడా మళ్ళీ ఆ పాప కాపురం వెళ్ళలేదు. సో నా దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మ పేరెంట్స్ వచ్చారు, నేను కరెక్షన్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఒక 3 months తర్వాత యూఎస్కి వెళ్ళిపోయింది. ఒక 1.5 year తర్వాత ఇండియాకి వచ్చింది. ఆ అబ్బాయికి డైవర్స్ ఇచ్చేసింది. 2 years తర్వాత కేరళ అబ్బాయిని షీ మ్యారీడ్ ఇన్ US. నౌ షీఈస్ ఇన్ US నౌ ఫ్రమ్ లాస్ట్ 15-16 years. నేను చాలామంది బిందువుల్ని, హిమ బిందువుల్ని చాలామంది చూశాను. ఈ బిందువు నాకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి థింకింగ్ చాలా పాజిటివ్ ఉంది. ఆ అమ్మాయి పేరులో ఉన్న నంబర్స్ ఆ అమ్మాయి వెనక లాగేస్తున్నాయి. లైన్ వరకు వెళ్ళి విన్నింగ్ లైన్ వరకు వెనక లాక్కొచ్చేస్తున్నాయి. అన్న నాకు జాబ్ రాదా, నేను ఆల్మోస్ట్ 6 months తిరుగుతున్నాను. సో నేను చెప్పాను నీకు ఖచ్చితంగా వస్తుంది, మంచి కంపెనీలో వస్తుంది. నేను చెప్పినట్టు మీ పేరులో ఈ మార్పులు చేసుకోండి. లక్కీ స్టోన్, ఈ స్టోన్ వెంటనే వేసుకోండి. ఇంటర్వ్యూనప్పుడు ఈ లక్కీ కలర్స్, ఆ అమ్మాయికి బ్లూ లక్కీ అనమాట, ఎక్కువ బ్లూ ఎక్కువ వేసుకోండి. చెప్పల నుంచి నేను చెప్పాను ఆ అమ్మాయికి, ఈ కలర్ వాడండి, ఈ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి అన్లక్కీ గ్రీన్, ఈ వాడద్దండి. లక్కీ స్టోన్స్ ఒక స్టోన్ చేతిలో వేసుకోండి, 2 మెడలు వేసుకోండి, మీ పవర్ చూడండి.
నేను కరెక్షన్స్ కేవలం 45 డేస్లోనే టీసీఎస్లో జాబ్ వచ్చింది హైదరాబాద్లో, మంచి శాలరీ. తర్వాత మళ్ళీ 1 ఇయర్కి ఇక్కడ నుంచి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది బెంగళూరు టీసీఎస్ వాళ్ళు షిఫ్ట్ చేసి జాబ్ ఇచ్చారు. అది షీఈ్ అర్నింగ్ అరౌండ్ 4 to 5 lakhs పర్ మంత్లో, చాలా పెద్ద ప్యాకేజ్. సో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 50,000 60,000 1 lakh ట్రాన్స్ఫర్. వాళ్ళ అబ్బాయి కూడా టీసీలో వర్క్ చేస్తున్నాడు బెంగళూరులో. సో అమ్మాయి అంటుంది, మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ పండగలా ఉంది. కరెక్షన్ రాసినప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్. సో లక్కీ స్టోన్ అనేది ఎలా ఉంటుందంటే మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేస్తుంది. నేను అంత లక్కీ కాదు, మీరెందుకు లక్కీ కాదు, లక్కీ కాకపోతే మీరు బీటెక్ చదివారా అని మార్కులు తెచ్చుకోగలిగారా. ఇక్కడ ఏమంటే ఫినిషింగ్ ఎడ్జ్ లేదు. ఇప్పుడు కూర అంతా బాగా చేసి ఉప్పు ఎక్కిపోతే టేస్ట్ లేదు. ఎంత వేయాలి, కరెక్ట్గా వేస్తే లైఫ్ అంతా టేస్టీగా ఉన్నట్టు. నేను ఆ పాప పేరులో ఒకే ఒక లెటర్ మార్చాను. ఇలాంటి బిందువులు కొన్ని వేల మందికి ఇచ్చాను, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ మన ఆస్తి. అంటే భూమిలో నీళ్లు ఉన్నాయి, కరెక్ట్గా బోర్ వేస్తే వాటర్ వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు పెట్టినప్పుడు ఆ సింక్ అయినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇలా దొల్లుకుంటూ బయట వస్తాయి. సో మనకే ఫీలింగ్ వస్తుంది, నేను చేసిన లక్కీ, నేను చాలా బాగున్నాను, హెల్తీగా ఉన్నాను. అలాంటి ఫీలింగ్ లేకపోతే మనం ప్రతిరోజు హ్యాపీగా జీవించలేము, పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోతే. సో ఆల్ మై క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇదే వస్తుంది ఆన్సర్ నా క్లయింట్స్ నుంచి. సో లక్కీ స్టోన్స్ని మేము 108 days తిరుపతి కాళాసీమ దగ్గర అంజిమేడ్ ఒక విలేజ్, అది పానగల్ మహారాజుల ల్యాండ్ అది. సో 87లో కాళాశ్రీ మహారాజుల దగ్గర నాన్నగారు తీసుకున్నారు. ఆ ల్యాండ్లోనే మనం స్టోన్స్ పూజల్లో పెడతాము. ఆ పూజలో పెట్టిన పవిత్రమైన స్టోన్స్ ద్వారా మనం ఎవరిని తాకినా ఒక -% షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ నెగిటివ్ మనకు రాదు. సో మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్ స్టోన్స్, లక్కీ కలర్స్, లక్కీ నంబర్ అండ్ ఫైనల్గా సంతకం కింద నుంచి పైకి యాజ్ పర్ గ్రఫాలజీ పెట్టుకుంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది ఇవాళ వీడియో చూసిన తర్వాత వెంటనే నేమ్ కరెక్షన్ కోసం అని చెప్పేసి వాట్సాప్ మెసేజెస్ పెట్టేస్తూ ఉన్నారు. నాకే పెడుతున్నారంటే మీకు నెంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.